చెరువు భూముల వివాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. చట్టబద్ధంగానే పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అందులో 6-7 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. అయితే చెరువును ఆక్రమించడం, మట్టి నింపటం లేదా నీటి ప్రవాహాన్ని అడ్డుకునే నిర్మాణాలు చేపట్టినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. చెరువులో కంచె వేయటం మాత్రమే నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు చెందిన జన్వాడ కోడి చెరువు భూముల వివాదంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ భూమి ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే కోడి చెరువును ఆక్రమించడం లేదా అందులోని నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం 2014లోనే పవన్ కళ్యాణ్ జన్వాడలో సుమారు 10 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత 2016, 2017లో జరిగిన రీమార్కింగ్ ప్రక్రియలో ఆ భూమిలో సుమారు 6 ఎకరాల నుంచి 7 ఎకరాల భూమి కోడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినట్టు గుర్తించారు. మిగిలిన 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు మాత్రం ఎఫ్టీఎల్ వెలుపల ఉన్నాయని హైడ్రా కమిషనర్ తెలిపారు. చెరువు పరిధిలో పట్టా భూములు ఉండటం అసాధారణం కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని, అలాంటి భూముల్లో వ్యవసాయం చేయొచ్చని చెప్పారు. అయితే చెరువును దెబ్బతీసే నిర్మాణాలు, నీటి ప్రవాహాన్ని అడ్డుకునే పనులు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ భూమిలో పవన్ కళ్యాణ్ అలాంటి ఉల్లంఘనలేవీ గుర్తించలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేదైనా ఉంది అంటే చెరువు పరిధిలో కంచె ఏర్పాటు చేయటమేనని ఏవీ రంగనాథ్ వ్యాఖ్యానించారు. చెరువు పరిధిలో ఫెన్సింగ్ చేయకూడదని, అయితే దానికి తప్ప చెరువును పూడ్చివేయటం, మట్టి నింపటం లేదా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇక తమ విచారణలో కోడి చెరువులో మట్టి నింపడం, నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలకు పక్కనే ఉన్న ఇతర భూ యజమానులే కారణమని గుర్తించినట్టు హైడ్రా కమిషనర్ తెలిపారు. ఆ ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ భూమిలో మాత్రం అలాంటి చర్యలు జరగలేదని స్పష్టం చేశారు.